అమ్మవారికి నిమ్మకాయల మాల ఎందుకు వేస్తారు? అమ్మవారి స్వరూపాలైన దుర్గమ్మ, భద్రకాళి మరియు గ్రామ దేవతలకు నిమ్మకాయల మాల అంటే ఎంతో ఇష్టం. నిమ్మకాయ శక్తికి సంకేతం. మనలో ఉన్న దిష్టి, ప్రతికూల శక్తి మరియు దుష్ట ప్రభావాలను పీల్చుకునే శక్తి నిమ్మకాయలకు ఉంటుంది. అందుకే అమ్మవారిని శాంతింప చేయటానికి, మనల్ని రక్షించుకోవటానికి ఈ మాల వేస్తారు. సాధారణంగా మొక్కుబడిని బట్టి, సమస్య తీవ్రతను బట్టి 11 లేదా 21 లేదా 51 లేదా 108 నిమ్మకాయలతోటి మాల కట్టి అమ్మవారికి సమర్పిస్తారు. 108 నిమ్మకాయల మాల అత్యంత శక్తివంతమైనది. శుక్రవారం మాల వేస్తే సౌభాగ్యం, లక్ష్మీ కటాక్షం లభిస్తాయి. మంగళవారం రాహుకాలంలో దుర్గాదేవికి మాల వేస్తే రాహు దోషాలు, పెళ్లి సంబంధాల్లో అడ్డంకులు తొలగిపోతాయి. ఆదివారం మాలను సమర్పిస్తే తీవ్రమైన దిష్టి దోషాలు, శత్రు బాధలు తొలగిపోతాయి. పురాణాల ప్రకారం అమ్మవారు రాక్షస సంహారం చేసినప్పుడు కలిగిన వేడిని శాంతింప చేయటానికి భక్తులు చలవ చేసే నిమ్మకాయలను మాలగా వేశారు. నిమ్మకాయలోని పులుపు అహంకారాన్ని హరిస్తుంది. అమ్మవారికి ఈ మాల వేయడం వల్ల ఆమె శాంతించి కోరిన వరాలు ఇస్తుంది. మచ్చలు లేని పండని స్వచ్ఛమైన నిమ్మకాయలను తీసుకోవాలి. ఎర్రటి దారంతో మాలగా కట్టి అమ్మవారి మెడలో వేయాలి. అమ్మవారి విగ్రహానికి వేస్తే అవి వాడిపోయే వరకు 2-3 రోజులు ఉంచవచ్చు. ఫోటోకి అయితే మరుసటి రోజే తీసేయాలి. మాల తీసిన తర్వాత ఆ నిమ్మకాయలు ఎవరి పాదాలకు తగలకుండా చూడాలి. వాటిని ప్రవహించే నీటిలో లేదా నదిలో కలపాలి. లేదా ఎవరు తొక్కని చోట ఏదైనా చెట్టు మొదట్లో వేయాలి. దేవుడి మెడలో వేసిన నిమ్మకాయలను వంటల్లో వాడకూడదు, తినకూడదు. ఎందుకంటే అవి నెగటివ్ ఎనర్జీని గ్రహించి ఉంటాయి. అమ్మవారి మెడలో వేసిన మాలలోని కాయలను బండికి కట్టకూడదు. మెడలో వేసిన మాల వేరు, అమ్మవారి పాదాల చెంత ఉంచి పూజ చేసిన నిమ్మకాయలు వేరు. అమ్మవారి పాదాల దగ్గర ఉంచి మంత్రోచ్చారణతో పూజించిన నిమ్మకాయలలో సకల శక్తి ఉంటుంది. పూజారి ఆ కాయను మీకు ఇస్తే అది అమ్మవారి ఆశీర్వాదంగా భావించాలి. అనవసరమైన భయాలు ఉన్నవారికి, రాత్రిపూట పీడకలలు వచ్చేవారికి ప్రసాదంగా ఇచ్చిన నిమ్మకాయను తలగడ కింద పెట్టుకుంటే ఇది ఒక రక్షణ కవచంలాగా పనిచేస్తుంది. ప్రసాదంగా ఇచ్చిన ఒక కాయనైతే నీళ్లలో కలుపుకొని తాగవచ్చు. మాలలోని కాయలను తాగకూడదు. ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ప్రసాదం నిమ్మకాయని జోబీలోనో బ్యాగులోనో పెట్టుకుంటే రక్షణగా పనిచేస్తుంది.